ఎన్ని రోగాలకి మీరు ట్యాబ్లెట్ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు దాదాపుగా ముందు మందుల షాపులకి వెళ్ళి మందులు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు మందుల షాపులకి ఎవరు వెళ్ళట్లేదు. అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీస్, ఎందుకు సోకాల్డ్ అనే పదం వాడుతున్నానంటే ఇప్పుడు మందుల షాపులు జోబుల్లో వచ్చి కూర్చున్నాయి. ఆర్డర్లు చేస్తే మందులు ఇంటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే ప్రతిరోజు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి కరెక్ట్గా ఈ వారంలో ఇన్ని ట్యాబ్లెట్లు అని మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. దానికి పరాకాష్ట అన్నట్టు మొన్న నేను మండ్య దగ్గర చిన్న పల్లెలో వెళ్తే ఇలాగే 2000-3000 మంది వచ్చారు. నేను ఇలా మందుల షాపులు పల్లెల్లో ఎక్కువ అవుతున్నాయంటే మందుల షాపులు ఏదైనా మా జోబుల్లోనే ఉన్నాయి మందులు. ఈ జోబులో బీపీ మెడిసిన్, వెనక జోబులో డయాబెటీస్ మెడిసిన్, ఈ జోబులో రొమాటిజం మెడిసిన్ అని కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మేమే పెట్టుకుంటున్నామని ట్యాబ్లెట్ తీసి చూపిస్తున్నాం. అంటే ఇంత ఉధృతంగా రోగాలు ప్రతి ఒక్క ప్రదేశంలోనూ దేశంలోనూ విచ్చలవిడిగా ఏ ఇబ్బంది లేకుండా అందరిలో చొచ్చుకుపోతున్నాయి. కానీ ఏ ఒక్క విజ్ఞాని, ఏ ఒక్క వైద్యుడు, ఏ ఒక్క పాలిటీషియన్ దీనిల గురించి చర్చలు సదస్సులు చేయరు. చిన్న పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. 8 సంవత్సరాల పిల్లలకి కిడ్నీ డయాలసిస్ చేస్తున్నారు. 6 సంవత్సరాల పిల్లలకి డయాబెటీస్ వస్తుంది. 3 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయి. ఒకరికి ఇద్దరికి కాదు, దగ్గర దాదాపు 6% వరకు క్యాన్సర్ వస్తుంది చిన్నపిల్లల్లో. మొత్తం క్యాన్సర్ రోగులే 100కి 16 మంది ఉంటున్నారని చెప్తున్నారు. 100కి 16 మందికి క్యాన్సర్ వచ్చినా ఇంకా క్యాన్సర్ గురించి మనకేమీ తెలియదు అనుకుంటున్నాం. అన్ని బూటకు మాటలు చెప్తున్నారు. ఈ ఎరువులకు, మనం పండిస్తున్న పద్ధతులకు, ఈ పదార్థాల నుంచి మనం తినడం వల్ల ఈ రోగాలు వస్తున్నాయని ఏ డాక్టరు, ఏ విజ్ఞాని ఈ కొలికి ఉంది అని చెప్పేదానికి ఒప్పుకోవట్లేదు. ఈ కృతకంగా తయారు చేస్తున్న పాలు, కృతకంగా తయారు చేస్తున్న చక్కెర, కృతకంగా తయారు చేస్తున్న కోడిగుడ్లు, కృతకంగా తయారు చేస్తున్న మాంసం, ఇవన్నీ ప్రపంచంలో ఎప్పుడవుతూ వస్తున్నాయో అప్పుడే రోగాలన్నీ గ్రాఫ్ చేస్తే ఒకటే రకంగా వస్తాం. బుద్ధిమాంద్య పిల్లలు పుట్టడం 100కి 25 మంది. మొదటిగా మాంసం ఎక్కువ ఎక్కడ తింటున్నారో ఆ దేశాల్లో ఈ విషయం జరుగుతూ వస్తుంది. చైనాకి వెళ్ళండి మీరు, బుద్ధిమాంద్య పిల్లలు ఎక్కువ. అంటే ఎక్కడ ఎక్కువగా ఈ కెమికల్స్ దేహంలో జైవిక సాంద్రీకరణ అంటారు. అంటే మాంసం తయారు చేయాలంటే 1 కేజీ మాంసం తయారు చేసేదానికి కనీసం 8 కేజీలు ధాన్యం రూపంలో ఏ జీవికైనా వెళ్ళాలి. దాన్ని కృతకంగా వేగంగా తయారు చేసేదానికి దాదాపుగా 2 నెలల్లో 2 కేజీలు మాంసం కోడి మీద పడాలి. 3 నెలల్లో 300 కేజీల మాంసం ఆ పంది మీద పడాలి. 6 నెలల్లో 600 కేజీల మాంసం ఆవు మీద పడాలి. మామూలుగా సామాన్యంగా పందులు 300 కేజీలు కావాలంటే, అంటే మన ఊర్లలో తిరుగుతున్న పందులు కాదు, ఈ ఆహారం కోసమని వేరే జన్యు మార్పిడి పందులు 300 కేజీలు అయిపోతాయి. 3 సంవత్సరాలు కావాలి న్యాయంగా వదిలిపెట్టి. కానీ కృతకంగా ఈ స్టెరాయిడ్స్, హార్మోన్స్, ఇంజెక్షన్స్ అన్నమాట, దానికి తోడు యాంటీబయాటిక్స్, ఇలాగా కృతకంగా ఆహార పదార్థాలకు లేపనం చేసి ఈ జంతువులకి తినిపించడంలో వేగంగా మాంసం తయారు కావటం, ఎముకలు లేకుండా ఉన్న మాంసం తయారు కావటం వల్ల ఎముకల మధ్యలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వీలు లేకుండా ఈ జంతువులు వైరాణువులను ఆహ్వానించి పంది జ్వరము, కోడి జ్వరము, ఆవుల జ్వరం, మ్యాడ్ కౌ డిసీజ్, ఇలా వైరస్ల వల్ల ఈ జ్వరాలు మనకు వస్తుంటే దానికి మందులు లేక సాంక్రమిక రోగాలని చెప్పి ఇంకా భయంకరమైన అనారోగ్య స్థితిని నిర్మించుకుంటున్నాం. అంటే మనం తయారు చేస్తున్న పదార్థాల నుంచే ఈ రోగాలు వస్తున్నాయని ఎంత ఖచ్చితంగా తెలిసినా మళ్ళా ఆ పదార్థాలనే ఈ కేంద్రీకృత వ్యవస్థలో ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ అని నేను చెప్పడం మొదలుపెట్టాను. అంటే ఆహారాన్ని కేంద్రీకృత వ్యవస్థలో ఇండస్ట్రియల్ లెవెల్లో తయారు చేసి
అసహజంగా తయారు చేసి ఈ రాసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల ఉపయోగం అతి ఎక్కువైపోయింది. 1950వ సంవత్సరంలో 5,000 టన్నులు వాడారట ఎరువులు. అదే 2005కి 55 లక్షల టన్నులు వాడుతున్నాం. అంటే ఈ రసాయనిక పదార్థాలు ప్రకృతిలో, పర్యావరణంలో కలిసి మాయమవ్వవు, జీర్ణమవ్వవు. కొన్ని వందల సంవత్సరాలు పర్యావరణంలో ఉండిపోతాయి. కాబట్టి అలా చేరి ఇలా చేరి చివరికి నీళ్ళలోకి వచ్చి మళ్ళా మీ భూముల్లోకి, మళ్ళా మీ పంటల్లోకి చేరి మీ నోట్లోకే వెళ్తున్నాయని ఈ విజ్ఞానులు, ఈ విశ్వవిద్యానిలయాలు మీకు చెప్పటం లేదు. అంటే ఈ రోగాలకి, ఈ ఆధునిక రోగాలకి మూల కారణం మనం తింటున్న బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము అని ఎవ్వరూ కనెక్ట్ చేసి చెప్పకపోవటం వల్లనే, ఇదొక్క కారణం వల్లనే మనందరికీ రోగాలు వస్తున్నాయి. ఇంతకంటే ఇందులో మర్మమేమీ లేదు. ఆ పాలల్లో హార్మోన్లు ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే కెమికల్స్ ఉన్నాయి. ఆ గుడ్లలో జైవిక సాంద్రీకరణ జరిగిన వల్ల లేనిపోని మారక, క్యాన్సర్ కారక అంశాలు చేరుకుంటున్నాయి. ఎంతవరకు అంటే ఈ ఆహార పదార్థాలను తినటం వల్ల గర్భం ఉన్న స్త్రీలలో ఆ పిల్ల ఎంబ్రియో తయారవుతున్నప్పుడు వికారాలు మొదలవుతున్నాయి. అందుకు బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారని ఎవరు చెప్పకపోవటం వల్ల అనారోగ్యం ఒకవైపు అయితే, ఈ భూమి మీదకి వస్తున్న కొత్త వికారాలతో కారణం ఈ భయంకరమైన విషపూరితమైన ఆహార ఉత్పాదన క్రమాలు. ఈ ఉత్పాదన క్రమాన్ని వెనక వేసుకొస్తున్న ఈ కంపెనీల వాణిజ్యీకరణ, లాభాశక్తి మాత్రమే. ఆసక్తి ఎక్కువైపోయింది లాభం మీద, వ్యాపారీకరణం ఎక్కువైపోయింది. పర్వాలేదు, ఈ ఐఫోన్ 50,000 రూపాయలని అన్నా కానీ ఇచ్చినా పర్వాలేదు, ఏమీ కావట్లేదులే అనుకోవచ్చు. కానీ ఆ పదార్థం తిన్న తర్వాత మనకు రోగం వస్తుంది. మనకు రోగం వస్తే పర్వాలేదు, మన పిల్లలు, పుట్టబోయే పిల్లలకు కూడాను రోగాలు తెప్పించి కూర్చుంటున్నాము. ఇంకా ఎప్పుడు మానవ జాతి మేలుకుంటుంది? 6 సంవత్సరాల పిల్లలు ముట్టవుతున్నారు ఈ పాలు తాగి. ప్రపంచంలో ఉన్న ఆడజాతి అంతా మూతి మీద మీసాలు వస్తున్నాయి ఈ అసమతులనం వల్ల. బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటాం కానీ దీని గురించి ఆలోచించడం అని ఎవరు ఆలోచించరు. అంటే మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలు, పాలు తాగటం రేపటి నుంచి ఆఫ్ చేస్తే 6 నెలల్లో ఈ సిద్దిపేటలో ఉన్న సగానికి సగం ఆసుపత్రులను మూసివేయవచ్చు. గుడ్లు తినటం ఆఫ్ చేస్తే ఇంకా 25% ఆసుపత్రులను క్లోజ్ చేయవచ్చు.